వైకాపా ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమల లడ్డూలో కెమికల్స్ వాడి కల్తీకి పాల్పడ్డారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. జంతు అవశేష కొవ్వు అవయవాలు వాడినట్లు తేలింది అన్నారు. ఒంగోలులో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2022లో జరిగిన ల్యాబ్ రిపోర్టు ప్రకారం కల్తీ జరిగినట్టు రిపోర్టు వస్తే ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదంటూ ప్రశ్నించారు. పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి వాడలేదన్నారు. దీనిపై డిబేట్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైకాపా నాయకులు వారి పార్టీ అధ్యక్షుడికి వెంకటేశ్వర స్వామి హిందూ మతంపై గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేయరాదు అన్నారు. ఎంత పెద్ద కేసు అయినా కానీ ప్రాథమికంగా రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ అనేది రావటం అనేది సహజం. శిక్ష పడినప్పుడు ఇంతకాలం అనేది శిక్ష ఉంటుంది. కోర్టుకి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది, ఇన్ని రోజులకు వచ్చింది అనేది ఇట్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ జస్టిస్. అది దాని గురించి వక్రీకరించడం కరెక్ట్ కాదు. ఒకటి. నెంబర్ 2, మేమే తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రిపోర్టు సిట్ రిపోర్టు మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడం నేను సిద్ధం. మీరు కల్తీ చేశారు, అసలు నెయ్యే వాడలేదండి. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్ జంతు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చినాయి? మీరు ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీనికి మీకు సంబంధం లేదా? ఈరోజు రిపోర్ట్లో మేమేదో అక్రమాలు చెప్పామంటున్నాం. ఎస్, ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్లు వాటి ప్రకారం మేము మాట్లాడాం. ఈరోజు కూడా రిపోర్టు మేము పూర్తి కాపీ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పాం. మీ దగ్గర కాపీ ఉంటే మీడియాగా ఇచ్చి, మీ సొంత మీడియా ఉంది కదా, పేజ్ మీద ప్రతిదీ పెట్టి విశ్లేషణ పెట్టండి. అందులో ఎక్కడైనా ఇక్కడ కల్తీ జరగలేదు, ఇక్కడ జంతు సంబంధించిన అవశేషాలు లేవు అని మీరు ఏమైనా రిపోర్ట్ ఉందా? డిబేట్ చేస్తారా? ధైర్యంగా రండి విత్ రిపోర్ట్. నెయ్యి వాసన కోసం కూడా కెమికల్స్ వాడారు. కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవుణ్ణి అపహాస్యం చేశారు. విశ్వవ్యాప్తంగా నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చైర్మన్గా చేసిన వ్యక్తి, ఇది చాలా పవిత్రము, భక్తులు. విశ్వవ్యాప్తంగా దేవదేవుని భక్తులందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన మాట వాస్తవం కదా? మీకు కానీ మీ నాయకుడికి కానీ వెంకటేశ్వర స్వామి మీద మొత్తం మీద హిందూ మొత్తం మీద గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు మీరు ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి అయినా సరే హిందూ మత విశ్వాసం మీద సంతకం పెట్టి రావాలంటే ఆ రోజు మీరు సంతకాలు పెట్టాల, బుల్డోజ్ చేసేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చారు. మొన్న ప్రతిపక్షాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా సంతకం పెట్టాలి, హిందూ మతం మీద విశ్వాసం ఉన్నదని మీరు సంతకం పెట్టాలంటే సంతకం పెట్టాల్సి వస్తుందేమో. ఈరోజు మా చేతిలో అధికారం లేదు కాబట్టి తిరుమల పోవడం మానేశాడు మీ నాయకుడు. ఆ రోజు ఉన్నటువంటి దర్శనం చేసుకున్న వ్యక్తిలో సంతకం పెట్టడానికి ఏం చేయడం? అబ్దుల్ కలాం ఆజాద్ గారే రాష్ట్రపతి కాబట్టి సంతకం పెట్టారు. మీకేమండి? రోజుకొక మాట, రోజుకొక విచిత్రం, ఒక్కొక్క వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు. తప్పుడు కేసులు పెట్టాము. ఒక ఆయన అంటాడు, నేను బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి ఊర్లో ప్రాంతాల్లో పుట్టడమే మేము తప్ప. అదే మీరు అనుకుంటే ఇంతకుముందు మిమ్మల్ని ఎందుకు మేము చేయాల? తప్పు చేశారు కాబట్టి చట్టపరకంగా మీ మీద వెళ్ళారు. అంతేగాని మేము అక్కడ పుట్టాము, చంద్రబాబు నాయుడు ఊర్లో పుట్టిలకే మా మీద కక్ష సాధిస్తాడు మాట్లాడతాడు. నేను ఆయన బయటకు వచ్చాడని చెప్పేసి సంబరాలు చేస్తారు. ఎందుకు సంబరాలు చేస్తారు? నేను చెప్తున్నాను, ముమ్మాటికి కూడా కల్తీ వాడు, కల్తీ కాదు, నెయ్యి లేనటువంటి కృత్రిమ కెమికల్స్, రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి లాంటిది తయారు చేసి మీరు కెమికల్స్ తోటి చేసినటువంటి దాంతో తిరుపతి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. ఇది మీ యొక్క తప్పిదము. మీ వైసీపీకి, మీ ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి మీద కావచ్చు, హిందూ ప్రజల మీద కావచ్చు ఉన్నటువంటి చిన్న చూపు. మీకు దోపిడీ చేశారు కానీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడే వ్యక్తులు మీరు కాదు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.